సామాజిక మాధ్యమం కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ పదునైన కత్తికి మనమే బలవుతాం. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత ఆశయాలు లక్ష్యాలు పెట్టుకున్నా ఒక్కసారి సోషల్ మీడియాలో పెడదారి పట్టారా ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలా సోషల్ మీడియా ప్రభావంతోనే విజయనగరానికి చెందిన సిరాజ్ ఏకంగా ఉగ్రబాట పట్టాడు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నవాడు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. విజయనగరానికి చెందిన సిరాజ్ తండ్రి ఏఎస్ఐ, సోదరుడు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సిరాజ్ను తండ్రి పోలీస్ ఆఫీసర్గా చూడాలని కలలు కన్నాడు. ఎస్ఐ శిక్షణ కోసం హైదరాబాదుకు పంపాడు. 2 సార్లు ప్రయత్నించి విఫలమైన సిరాజ్ సివిల్స్ ప్రయత్నాలు కూడా చేశాడు. అక్కడ నిరాశ ఎదురవడంతో నిస్పృహతో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా మరో 4 స్నేహితులు సిరాజ్కు పరిచయమయ్యారు. వారి ద్వారానే ఉగ్రవాదం వైపు అడుగులు వేసిన సిరాజ్ తన లక్ష్యాన్ని మర్చిపోయాడు. తండ్రి, సోదరుడు దేశాన్ని కాపాడేందుకు పనిచేస్తుంటే సోషల్ మీడియా ప్రభావంతో తీవ్రవాద భావజాలం తలకెక్కించుకున్న సిరాజ్ మాత్రం కన్న తల్లిలాంటి దేశానికే ముప్పు తలపెట్టేందుకు యత్నించాడు. ముంబైలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరైన సిరాజ్కు బీహార్కు చెందిన అబూ ముసబ్తో పరిచయమైంది. అతడి ద్వారానే ఐఈడీల తయారీ నేర్చుకున్నాడు. మరికొంత సమాచారం కోసం ఆన్లైన్లోనే శోధించాడు. మొత్తానికి ఐఈడీ తయారు చేసి విజయనగరంలోనే జనసంచారం ఉన్న ప్రాంతంలో పేలుళ్లకు కుట్ర పన్నాడు. ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు సిరాజ్తో పాటు అతని స్నేహితుడు సమీర్ను అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు ఆకర్షితుడైనట్లు సిరాజ్ అంగీకరించాడు. వీరు అహీం పేరిట ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసుకోవడమే గాక దేశం అవతల నుంచి వచ్చే ఉగ్ర ఆదేశాలను సైతం ఈ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచే తెలుసుకుని అమలు చేశారు. సిగ్నల్ యాప్ ద్వారానూ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. పేలుడు పదార్థాలు సైతం ఆన్లైన్లోనే కొనుగోలు చేశారు. చదువు, విజ్ఞానం, వినోదం కోసం వినియోగించుకోవాల్సిన అంతర్జాలాన్ని అనవసరమైన వాటి కోసం వాడితే జీవితాలు ఇలాగే తిరగబడతాయి. చిన్నప్పటి నుంచి ఉన్నత భావాలు, లక్ష్యాలతో ఎదిగిన సిరాజ్ సైతం కొన్ని రోజుల సోషల్ మీడియా ప్రభావంతో పూర్తిగా దారి తప్పాడు. సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.